హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చకర్పూరంతో లక్ష్మీదేవి పచ్చకర్పూరం అంటే ప్రీతి. దాంతో ఇలా చేస్తే చాలు, ఎవరైనా సరే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దని, ధనం అధికంగా సంపాదించాలని, ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అందుకోసమే కష్టపడుతుంటారు కూడా. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకా లేనిదేముంది? మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు. మనం అనుకున్నవి జరగవు, సమస్యలు వస్తూనే ఉంటాయి. అన్ని రకాల సమస్యలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనల్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తాయి. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చును. ముఖ్యంగా ఆమెకు ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో ఇలా చేస్తే అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ధనవృద్ధి జరుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరం, పసుపు వేసి ఉంచాలి. ఆ నీటిని ప్రతిరోజు ప్రతి 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి. అప్పుల నుంచి బయటపడతారు, రుణ విముక్తులు అవుతారు. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తులు అవుతారు. ఇక దీంతో పాటు పచ్చకర్పూరాన్ని వస్త్రంలో మూటగట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా రోజు చేయాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం, పూజ గదిలో ఉంచి పూజలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ క్రమంలో ధనం వృద్ధి చెందుతుంది, కోటీశ్వరులు అవుతారు. అలాగే చిన్న పచ్చ కర్పూరం మొక్కను ఒక పేపర్లో మడతపెట్టి పర్సులో ఉంచాలి. దీంతో ఆదాయం పెరుగుతుంది, అప్పుల నుంచి బయటపడతారు. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అంతా మంచిగా జరుగుతుంది, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.